ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, అసలు ఈ కరోనా అనేది లేదు, ఈ కోవిడ్ అనేది రాలేదు, ఈ మాస్కులు లేవు, శానిటైజర్లు లేవు, జూమ్ క్లాసులు కూడా లేవు. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా, నాలాంటి థాట్ ఎప్పుడైనా వచ్చిందా? అంటే ప్యూర్లీ ఈ వీడియో నేను చేస్తుంది ఏంటంటే ఒపీనియన్స్, కంపారిజన్స్ మాట్లాడుకోవడానికి మాత్రమే. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే నాకు తెలిసిన కాడికైతే రెండు రకాల మనుషులు ఉన్నారు ప్రస్తుతానికి. ఒకరేమో కోవిడ్ వల్ల బెనిఫిట్ అయిన వాళ్ళు, ఒకరేమో కోవిడ్ వల్ల నెగిటివ్ అయిన వాళ్ళు. నేను పర్సనల్గా నా గురించి మాట్లాడుకోవాలంటే నాకు కోవిడ్ వల్ల నష్టమే జరిగింది, కెరియర్ వైజ్ అయితే చెప్పుకోవాలంటే. సో మీరు ఎప్పుడైనా అనుకుర్రా అంటే కరోనా అనేది ఒకటి రాకపోయి ఉంటే నా లైఫ్ బెటర్ ఉండేది అని? ఖచ్చితంగా మీరు ఏ కేటగిరీలోకి వస్తారో కమెంట్ చేయండి. సో ఈ వీడియో అయితే ఇట్లనే ఉండబోతుంది. సో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే కంటెంట్ చెక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలామంది వ్యూవర్స్ వస్తున్నారు, మన వీడియోకి సపోర్ట్ చేస్తున్నారు, చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. కాలేజ్ల గురించి మాట్లాడాలన్నా, స్కూల్స్ గురించి మాట్లాడాలన్నా నాకు తెలిసి ఎక్కడో అనిపిస్తుంది, అంటే ఈ ఆన్లైన్ క్లాసులు అనేవి అసలు మనకు పడలేదు కదా, మనం అసలు తీసుకోలేదు దాన్ని. ఎవడో ఆన్ చేసి పక్కకు వాడేస్తుండే, అటెండెన్స్ టైంకి ప్రజెంట్ చెప్పేస్తుండే, కథం ఎవ్వడు ఇనలేడు అసలు ఆన్లైన్ క్లాసులు. అంటే నా గురించి మాట్లాడుకోవాలంటే కరోనా వచ్చింది, నేను చాలా ఇంపార్టెంట్ ఫేజ్లో ఉన్నప్పుడైతే, అంటే ప్రతి ఒక్కరికి నా ఏజ్ వల్ల కనెక్ట్ అవుతారు. సో కరోనా కరెక్ట్ వచ్చే టైంకి, ఆ టైంకి అసలు కెరియర్ డిసైడ్ చేసుకోవాల్సిన ఆ జోన్లో, ఆ టైంలో అయితే కరోనా వచ్చింది కాబట్టి నేనైతే ఖచ్చితంగా లాసే ఫేస్ చేసిన. సో లిటరలీ చెప్పాలంటే చదువు మీద ఇంట్రెస్టే పోయింది, చదవాలన్న థాటే పోయింది. అంతెందుకు పీకిందికి నా చదువు చెప్పాలంటే. సో ముందు వరకు ఎట్లుండే అంటే కరోనా ముందు వరకు ఏదో యావరేజ్గానో అబో యావరేజ్గానో మెయింటైన్ చేస్తూ వస్తున్నా. బట్ కరోనా వచ్చిన తర్వాత కంప్లీట్గా ఇంట్రెస్ట్ పోయింది. మొత్తం లేజీగా తయారైపోయి రీల్స్ చూస్తూ మొత్తం కంప్లీట్గా దొబ్బేసింది అనమాట ఇంట్రెస్ట్. సో కరోనా రాకపోయింటే మాత్రం నార్మల్గానే లైఫ్ ఉంటుండే, నార్మల్ ఎప్పట్లాగానే కాలేజీలు ఉంటుండే, ఈ ఎగ్జామ్స్ కానీ అన్నీ నార్మల్గానే ఉంటుండే కదా. కెరియర్ ఫైనాన్షియల్గా మాట్లాడుకోవాలంటే చాలామంది మంచిగా వాళ్ళ జాబ్స్ అప్పుడెప్పుడు అంటే చేసుకుంటా ఉన్నారు, మంచిగానే జాబ్స్. చాలామంది ఉద్యోగాలు అయితే పోయినాయి కరోనా టైంలో. చాలామంది అసలు చాలా పైసలకి కష్టం అయిపోయింది, ఫుడ్కి కష్టం అయిపోయింది. చాలామంది అయితే నెగిటివ్ ఫేస్ చేశారు నా దృష్టిలో అయితే. ఇంకొందరు అయితే పాజిటివ్ అయితే ఫేస్ చేశారు. లైక్ ఎట్లాంటి వాళ్ళంటే కంటెంట్ క్రియేటర్స్. మీరు ఖచ్చితంగా మెసేజ్ చేయండి, మీరు ఎవరి కంటెంట్ చూసిర్రు, లాక్డౌన్లో ఎవరి కంటెంట్ చూసిర్రు, వాళ్ళు ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నోళ్ళు మన తెలుగు కంటెంట్ క్రియేటర్స్ని అయితే మెన్షన్ చేయండి. కరోనాలో స్టార్ట్ అయ్యి వాళ్ళ ఒక బూమ్, వాళ్ళ కెరియర్ ఎవరిదైతే వెళ్ళిపోయిందో వాళ్ళ ఒకసారి అయితే మెన్షన్ చేయండి. సో కంటెంట్ క్రియేటర్స్కి, రీల్ క్రియేటర్స్కి అయితే చాలా ప్లస్సే జరిగింది. బట్ ఈ కెరియర్ విషయానికి నార్మల్ పీపుల్కి, ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అయితే చాలా ఘోరం అనుభవించారని చెప్పుకోవచ్చు. కోవిడ్ వల్ల వాళ్ళ జాబులు పోయినాయి. కొందరైతే అంటే ఇంటికి ఒక్కరే సంపాదించేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ జాబులు పోయి చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసిరనమాట. సో నాలాంటి వాడి కెరియర్ అయితే సంకనాగిపోయిందనే చెప్పొచ్చు. చెప్పిన కదా ఇప్పుడే, అంటే మంచి ఫేజ్ లైఫ్లో అది, అంటే చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అనే టైంలో కోవిడ్ వచ్చి అసలు ఈ చదువు మీద ఇంట్రెస్టే మొత్తం తీసుకుపోయిందనమాట. అంటే కెరియర్ డిసైడింగ్ టైం అనమాట అది. ఆ టైంలో కరోనా రావడం, చాలా లేజీగా తయారవడం, ఆన్లైన్ క్లాసులు అనేవి అసలు క్లాసులే కావు, అదేదో ఆన్ చేసి పక్కకు వాడేసి సో మన టైంపాస్ రీల్స్లో స్క్రోల్ చేసుకుంటా, టైంపాస్ చేస్తూ, సిరీస్లు చూస్తూ, సినిమాలు చూస్తూ అట్లా గడిచిపోయింది. కరోనా అయిపోయి జనాలు స్లోగా కాలేజ్లకి, స్కూల్స్కి వెళ్తున్నారు అనే టైంలో ఏమైపోయిందంటే అసలు కాలేజ్కే ఓపిక కాకపోవడం, ఇంట్లోనే ఉండడం, లేదంటే బంగోటి సినిమాలకు పోవడం. సో ఇట్లాంటి ఫేజ్ అయితే వచ్చేసింది. నాలాంటి వాళ్ళు, నా ఏజ్ వాళ్ళు అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. మెసేజ్ చేయండి, కమెంట్ చేయండి ఖచ్చితంగా. ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకోవాలంటే మన తెలుగు కంటెంట్ క్రియేటర్స్లా ఒక వ్యక్తే నాకు గుర్తుండ అనమాట. అంటే కోవిడ్లో స్టార్ట్ అయ్యి భూమ్ అయిపోయింది అనమాట ఆ వ్యక్తి. అంటే నాకు అంటే చాలామంది ఉండొచ్చు, బట్ నాకు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న టైంకి, అంటే నేను ఈ వీడియోకి ఏం స్క్రిప్ట్ రాసుకోలేదు, పర్సనల్గా అంటే మాట్లాడదాము, హార్ట్ లోపల నుంచి రావాలి, ఏదైనా లోపల నుండి రావాలని చెప్పేసి నేను స్క్రిప్ట్ అయితే రాసుకోలేదు. బట్ ఈ టైంకి
ఏ కంటెంట్ క్రియేటర్ ఒక స్థాయిలో ఉన్నాడు అప్పుడు కరోనా టైంలో స్టార్ట్ చేసింది అంటే నాకు ఇప్పుడు ప్రస్తుతానికి గుర్తొస్తుందంటే యూనిక్ గేమర్ అనమాట. సో ఆ టైంలో నిజంగా మాట్లాడుకోవాలంటే అసలు సోషల్ మీడియాలల్లో టిక్టాక్లా, అప్పుడు టిక్టాక్ ఉండే కదా, టిక్టాక్ ఇన్స్టాగ్రామ్లా బూతులు మాట్లాడొచ్చు అనే వరకు తెలియదు. అంటే బూతులు మాట్లాడడమే లేదు అప్పటి వరకు కల్చర్. బూతులు మాట్లాడితే అంటే భయపడుతుండే, బూతులు అనేది అలవ్ లేదు అన్న టైంలో ఆయన బూతులు మాట్లాడి వైరల్ అయితే అయిపోయాడు అనమాట. ఫస్ట్ టిక్టాక్లోనే ఆయనవి ప్రతి ఒక్కరు టిక్టాక్లోనే చూసిరు ఆయనది. సో అప్పుడు ఆయన కెరీర్ స్టార్ట్ చేసిండు, ఇప్పుడైతే మంచి స్థాయిలో ఉన్నాడు. సో ఆయన పేరైతే నాకు గుర్తొచ్చింది ప్రస్తుతానికి. సో మీరు ఏ కంటెంట్ ఎక్కువ చూసిరు, ఏ కంటెంట్ క్రియేటర్ని ఎక్కువ ఫాలో అయ్యారు, యూట్యూబర్ కానీ ఎవరైనా ఇన్స్టాగ్రామర్ కానీ, ఖచ్చితంగా వాళ్ళ పేర్లు అయితే మెన్షన్ చేయండి కమెంట్స్లో. రీల్స్ 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 సగం చెడదొబ్బింది రీల్స్. నాకు ఎందుకో అనిపిస్తుంది అంటే రీల్స్కి నా ఒక నార్మల్గానే వచ్చినాయి కదా, సైలెంట్గా వచ్చి అది ఇప్పుడు ఒక అడిక్షన్ లాగా అయిపోయింది. మేబీ కోవిడ్ కానీ లేకపోయి ఉంటే అసలు ఈ రీల్సే రాకపోతుండే కదా. రీల్స్ వచ్చినప్పటికీ ఇంత పాపులర్ అయితే కాకపోవేమో. ప్రతి ఒక్కరు ఇంట్లో వండుకొని టైం ఉండి, చాలా టైం ఉంది, 24 గంటలు ఏం చేయాలనో అర్థమవుతలేదు, నైట్ నిద్ర వస్తలేదు. ఏదైనా పని చేస్తే ఇన్వాల్వ్మెంట్ ఉంటే నిద్ర వస్తుంది, లేదు పండుకొని కూర్చోవడం పడుకోవడం, కూర్చోవడం పడుకోవడం తినడం, ఇదే పని. ఏమైపోయిందంటే షార్ట్ ఫామ్ కాంటెంట్కి చాలా అడిక్ట్ అయిపోయారు అనమాట జనాలు. అప్పుడు రీల్స్ స్క్రోల్ చేస్తూ 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 అట్లా టైం అయితే గడిచిపోయింది, కోవిడ్ అయిపోయింది, అంతా అయిపోయింది. బట్ కంపల్సరీ నేనైతే చెప్తున్నా, అంటే నార్మల్ ఒక ఏదో సెన్సేషన్ లాగా నార్మల్ అప్పుడు క్లబ్ హౌస్ అని ఒకటి వచ్చింది కదా, అది ఇప్పుడు ఎక్కడ పోయిందో తెలియదు. మేబీ అంటే అట్లాంటి యాప్స్ అట్లాగనే అంటే ఇంత హైప్ క్రియేట్ కాకపోతుండేనేమో రీల్స్కి. అంటే అప్పుడే అదే టైంకి టిక్టాక్ బ్యాన్ అవ్వడం, రీల్స్ రావడం, సో ఇట్లా సైమల్టేనియస్గా జరిగినాయి కాబట్టి ఈ రీల్స్ ఇవన్నీ ఉండకపోతుండే అని నా ఫీలింగ్. ఇంకోటి ఇది మేజర్ పాయింట్, మనం అందరం కనెక్ట్ అవుతాం, ఓటీటీ. అసలు ముందు వరకు అసలు 2019, 18, 17 ఈ టైంలో ఏదైనా సినిమా వచ్చినా, అంటే ఇప్పటికీ సినిమాలు చూస్తున్నారు, బట్ అప్పుడు ప్రతి సినిమా థియేటర్లోనే చూడాలి అని ఒకటి ఉంటుండే. ఎందుకంటే ఓటీటీ అనేది లేకపోవు కదా. ఏదో మనకి జీ తెలుగు, ఈటీవీ, మా టీవీ, అట్లా జెమినీ టీవీ ఉంటుండే, అందులోనే చాలా రోజుల తర్వాత రిలీజ్ చేస్తారు అబ్బా అని చెప్పేసి థియేటర్కి వెళ్ళి చూస్తుండే. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ఓటీటీ కల్చర్ అనేది వచ్చేసింది. ఓటీటీ కల్చర్ రావడంతో అసలు జనాలకి ఓటీటీలకు అడిక్ట్ అయిపోయారు అనమాట. ఎప్పుడెప్పుడో తీసిన సిరీస్లన్నీ ఇప్పుడు చూసి దాన్ని అయితే ఫేమస్ చేసేసారు. చాలా సిరీస్లు హిట్ అయిపోయినాయి, ఇప్పుడు మాట్లాడుకుంటారు అసలు టాప్ 10 సిరీస్లు ఇవి బాగున్నాయి, అవి బాగున్నాయి అని. బట్ అవి చూస్తే ఎప్పుడో రిలీజ్ అయినాయి. బట్ కోవిడ్ పుణ్యాన అవి చాలా పెద్ద హైప్ వచ్చింది దానికి. ఈ ఓటీటీ కల్చర్ అనేది మనకు అలవాటు అయిపోయింది అనమాట. సో జనాలకినా రిలీజ్ అయిన సినిమా ఇంకో 2 వీక్స్లో వచ్చేస్తుందిలే అని చెప్పేసి ఈ ఓటీటీ కల్చర్కి అయితే అలవాటు పడ్డారు. మేబీ కరోనా కానీ రాకపోయి ఉంటే మాత్రం ఓటీటీ కల్చర్ వచ్చేది, బట్ ఇంత తొందర అయితే రాకపోవేమో. మేబీ ఇంకొక 5 years పడుతుండే అని చెప్పేసి నేను అనుకుంటున్నా. హెల్త్ గురించి మాట్లాడుకోవాలంటే చాలామంది హెల్త్ గురించి చాలా అంటే బాధ్యత వహిస్తారు కోవిడ్ తర్వాత, కోవిడ్ టైంలో కానీ. ఎందుకంటే కోవిడ్ టైంలో అసలు ఈ న్యూస్లలో చూసి ఇంతమంది చనిపోయారు అని చూసి ఏమైపోయిందంటే జనాలకు ఒక అవేర్నెస్ వచ్చింది. అంటే మీరు అబ్జర్వ్ చేసిర్రా, అసలు కోవిడ్కి ముందు అసలు ఈ హెల్త్ మీద వీడియోలు ఎవరు చేయకపోతుండే, ఏదో వాడు నచ్చింది తింటుండే, ఓకే. బట్ ఈ కోవిడ్ తర్వాత షిఫ్ట్ ఎట్లా మారిందంటే ప్రతి ఒక్కడు వచ్చేసి ఇవి తినొద్దు, అవి తినాలి, ఇవి తినాలి అని చెప్పేసి వీడియోలు స్టార్ట్ చేసిర్రు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు చిన్న పిల్లని అడిగినా సరే ఇవి తినొద్దు, ఇవి తినాలి, షుగర్ మంచిది కాదు, కాప్స్ మంచిది కాదు, ఇవి తినాలి, ఎగ్స్ తినాలి అని చెప్తుండు. సో ప్రతి ఒక్కరికి అంటే అది మంచే నేను చెప్పాలంటే. సో ప్రతి ఒక్కరికి కోవిడ్ తర్వాత ఒక అవగాహన అయితే వచ్చిందనమాట. ఏ ఫుడ్ తినాలి, హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, మెంటల్గా మన మెంటల్ హెల్త్ కింద చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కోవిడ్లో చాలామంది ఇంట్లో కూర్చొని ఏమైపోయిందంటే మెంటల్ హెల్త్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైపోతుందంటే అంటే మెంటల్ హెల్త్ని సరి చేసుకోవడం ఇట్లా మంచిగానే జరిగింది. హెల్త్ పరంగా చాలా మందికి ఒక అవేర్నెస్ వచ్చింది, భయపడ్డరు. మెయిన్లీ ఈ భయం నుండి పుట్టిన అవేర్నెస్ అనమాట ఇది. ఏదో అంటే ఏదైనా సరే నాకు తెలిసి ఒకడు ఏదైనా అనుభవిస్తే కానీ వాడు దాని నుండి ఒక పాఠం నేర్చుకోడు అనమాట.
సో ఇవన్నీ చూసి నెగిటివ్ థింగ్స్ని చూసి భయపడరు అనమాట జనాలు. అరే మనకేమైనా అయిపోతుందేమో అని చెప్పేసి ఇట్లా భయం నుంచి ఒక అవేర్నెస్ పుట్టింది. ఆ అవేర్నెస్ నుండి చాలామంది మంచి హెల్త్ మెయింటైన్ చేస్తున్నారు, మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మెంటల్ హెల్త్ మంచిగా చూసుకుంటున్నారు, స్లీప్ గిన మంచిగా పెట్టుకుంటున్నారు. సో ఈ హెల్త్ పరంగా, ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ హెల్త్ పరంగా అయితే కోవిడ్ తర్వాత మంచే జరిగింది. నాకు తెలిసిన వరకు అయితే ఆల్మోస్ట్ చాలామందికి ఇప్పుడు చాలా అసలు అప్పుడు అంటే ఇంత చదువుకుంటేనే తెలుస్తాయి ఫుడ్ గురించి, న్యూట్రిషనిస్ట్లకు మాత్రమే తెలుస్తాయి అని లేకుండా ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది. ఏం తినాలి, ఏం తినొద్దు అని ప్రతి ఒక్కరికి తెలిసింది. అది ఒక మంచి విషయమే. అంటే ఇవి అయితే నేనైతే కొన్ని చేంజెస్ గమనించిన. అంటే ముందు కోవిడ్ రాకపోయింది ఎట్లుంటుండే, కోవిడ్ వచ్చినాయి కాబట్టి ఎట్లా మారిపోయినాయి అని చెప్పేసి నేనైతే ఇవి అబ్జర్వ్ చేసిన. సో మీరేమన్నా అంటే నేను పాయింట్స్ ఇవి మిస్ చేసిన, ఇవి మేజరు, ఇవి ఎట్లా మిస్ చేసినావు అని ఏమైనా పాయింట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి, చూద్దాం నేను ఏదైనా మిస్ చేసి ఉంటే. పర్సనల్గా నేను మాట్లాడాలంటే నాకైతే కంప్లీట్గా నెగిటివే జరిగింది. బట్ అంటే ఎట్లా నెగిటివ్ అంటే నా కెరియర్ పరంగా నేను చెప్తున్నా కదా, నా ఏజ్ వాళ్ళు అంటే నా ఏజ్ ఇప్పుడు 23. అంటే అప్పుడు మీరు సింక్ అవుతారు ఒకవేళ వీడియో చూస్తున్న వాళ్ళైతే. కరెక్ట్ ఈ ఇంటర్ అయిపోయిన టైంకి కోవిడ్ అయితే వచ్చేసింది. చదువు మీద మొత్తం ఇంట్రెస్ట్ దొబ్బింది. ఆ టైమే కదా అంటే ఒక కెరియర్ చూస్ చేసుకోవాలి అనే పాత్ అయితే అదే టైం, అదే కరెక్ట్ టైం. బట్ ఆ టైంలోనే ఇంట్రెస్ట్ మొత్తం పోయింది చదువు మీద. రీల్స్ చూడాలి, యూట్యూబ్ చూడాలి, సినిమాలు చూడాలి, సిరీస్లు చూడాలి, ఈ అడిక్షన్ ఎక్కువైపోయింది. ఈ చదువు అనేదే అసలు డ్రాప్ అయిపోయింది అనమాట. చాలా వరకు ఆన్లైన్లో చూసి ఆన్లైన్ క్లాసుల మీద ఇంట్రెస్ట్ లేదు. సో కరెక్ట్ టైంకి నా దృష్టిలో అయితే అంటే నా గురించి పర్సనల్గా చెప్పాలంటే నాకు నెగిటివే జరిగింది. బట్ ఏమో అదంతా ఏదో అయిపోయింది, ఇప్పుడు మనం దాన్ని తీసుకురాలేము. ఇప్పుడు ఎవడో మాట్లాడతాడు వచ్చి, అంటే కొందరు రీల్స్ వస్తాయి కదా అంటే కరోనా ఇప్పుడు కళ్ళు మూసి తెరవంగానే కరోనాకు ముందు వెళ్ళిపోయారు, 2018కి వెళ్ళిపోయారు, 2019కి వెళ్ళిపోయారు, మీరు సరి చేసుకోగలుగుతారా మీ లైఫ్ అంటే నా దగ్గర ఆన్సర్ అయితే లేదు. మేబీ ఇట్లా రాసి పెట్టుంది కాబట్టే ఇట్లా జరిగింది. సో ఎక్కువ ఆలోచించి అంటే మీరుగిన అనుకుంటుండొచ్చు చాలామంది, కోవిడ్ రాకపోయింటే నా లైఫ్ చాలా బెటర్గా ఉంటుండేనేమో, నేను మంచి కెరియర్ పాత్ చూస్ చేసుకుంటుండేనేమో అనుకున్న వాళ్ళందరికీ చెప్తున్నా, రాసి పెట్టుంది కాబట్టి అట్లా జరిగింది. మనం ఇప్పటి నుంచి జరగబోయేది ఆలోచించాలి అంతే తప్ప మనకు చెడు జరిగింది అని చెప్పేసి ఆలోచిస్తే మనం అయితే ముందర కదలలేం కదా. సో వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్, జస్ట్ లీవ్ ఇట్. ఇప్పటి నుంచి ఏం చేయాలనుకున్నా చేసుకోవడం బెటర్. అంతే నా దృష్టిలో అయితే. నాకు మంచి ఆ టైంలో మేబీ కెరియర్ చూస్ చేసుకునే టైంలో కోవిడ్ వచ్చింది కాబట్టి నాకైతే కెరియర్ విషయంలో నెగిటివే జరిగింది. స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పోయింది. దాని తర్వాత కాలేజ్లో మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నాయి అనే టైంలోగిన నాకు అసలు దాని మీద ఇంట్రెస్టే లేదు. అంటే ఇంకోటి చెప్పాలంటే నేను చూస్ చేసుకున్న ఎడ్యుకేషన్ ప్యాటర్న్ అంటే ఎడ్యుకేషన్ నేను చూస్ చేసుకున్న వాట్ ఎవర్ ఏదైతే ఉంటుందో అది నాకు నచ్చకుండానే నేను తీసుకున్నాను అనమాట. అంటే నేను ఇష్టంతో ఆ కోర్సు పర్సూ చేయాలని తీసుకోలేదు. ఇప్పుడైతే అంత నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు నాకేమి ఇష్టం, నేను అప్పుడు ఆ టైంకి వెళ్ళి ఉంటే నేను ఇది తీసుకుంటే బాగుపడుతుండే అని చెప్పేసి ఇప్పుడు ఐడియా ఉంది. బట్ ఆ టైంలో అంత లేదు, అప్పుడు అంత మెచ్యూరిటీ లేదు. బట్ ఏదో రాంగ్ స్టెప్ వేసేసినా నాకు ఇంట్రెస్ట్ లేకుండే చెప్పాలంటే. సో వాట్ ఎవర్ హ్యాపెండ్ అది అయిపోయింది. బట్ ఒకవేళ కోవిడ్ అయితే రాకపోయింటే ఖచ్చితంగా మీ ముంగల్ని అయితే కనిపించకపోతుండే, మీరు ఈ వీడియో చూడకపోతుండే కంపల్సరీ అదైతే. ఎందుకంటే నేను గిన ఆ 9 to 5 రేస్లో ఇరుక్కపోయి ఏదో జాబ్ చేస్తూ సైలెంట్గా ఉంటుండే. బట్ ఈ సోషల్ మీడియా ముందరికి, యూట్యూబ్ ముంగలకి ఇట్లా వీడియోస్ చేయాలన్న ప్యాషన్ అయితే పుట్టకపోతుండే కంపల్సరీగా. సో ఏదో మంచి జరిగిందని అనుకుందాం. ఎందుకంటే అది ఒక్కటే అనుకుంటేనే తప్ప ముంగలికి పోలేం కదా. మంచి జరిగింది అనుకోవాలి, మంచి జరుగుతుంది అనుకొని ముందరికి వెళ్ళిపోవాలి అంతే తప్ప దాని గురించి ఎక్కువ ఆలోచించి ఏం అయిపోయిన దాని గురించి ఆలోచించి మనం పీకేది ఏం లేదు, వచ్చేది ఏం లేదు. సో ఇదన్నమాట వీడియో. అంటే క్యాజువల్గా కంపారిజన్ వీడియో లాగా చేద్దాం అనిపించింది. సో అంటే నేను మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నా. బట్ నాకు ఒక కామెంట్ సెక్షన్ అనే ఆప్షన్ మాత్రమే ఉంది. సో నేను ఖచ్చితంగా నా ఇన్స్టాగ్రామ్ గిన ఖచ్చితంగా పిన్ చేసి పెడతా డిస్క్రిప్షన్లో. ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ గిన ఫాలో కొట్టేసేయండి. పర్సనల్గా నాకు డిఎం చేయండి, నేను గిన మీతో మాట్లాడతా. సో కమెంట్స్ రాయాలనుకున్న వాళ్ళు కమెంట్స్ చేయండి. సో మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో కావండి. సో మీ లైఫ్ కోవిడ్ రాకపోయింటే బాగుండేదా లేకపోతే బాగుండకపోయేదా,
ఇప్పుడు మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, కోవిడ్ రాకపోయింటే నాకు ఇంకా మంచి జరుగుతుండే అనుకుంటున్న వాళ్ళు ఉన్నారా, లేదంటే కోవిడ్ వల్ల నాకు మంచే జరిగింది అని అనుకునే వాళ్ళు ఉన్నారా? ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, డిఎం చేయండి. సో ఇది అనమాట వీడియో. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళని నా ఒపీనియన్స్ రాయమనండి. సో లైక్ చేయండి మన వీడియోని, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.